అవసరమే కేశవ. 100 ఏళ్ల జీవితాన్ని కళ్ళు మూసుకుని నిర్ణయించలేం కదా. అందుకే ఇలాంటివన్నీ తప్పవు. కానీ అమ్మా, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎంత దగ్గరయ్యారో చూశారు కదా. ఇప్పుడు మళ్లీ జాతకాలు చూసి అందులో ఏవో లోటుపాట్లున్నాయని తెలిస్తే అనవసరంగా దాని గురించి వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది కదమ్మా. ఆర్య కూడా పెద్దగా వీటిని నమ్మను కదమ్మా. కానీ నేను నమ్ముతాను కేశవ. ఎందుకు నమ్ముతానో కూడా నీకు బాగా తెలుసు. నేనేం చేసినా ఆర్య సంతోషం కోసమే చేస్తాను. కానీ జండీజీ, మేడం చెప్పింది కూడా కరెక్టే కదా. ఒకవేళ మీరన్నట్టే లోటుపాట్లు ఏమైనా జరిగితే వాటిని పరిష్కరించే మార్గం కూడా ఉంటుంది. మేడంకి అడ్డు చెప్పకండి. కరెక్ట్గా చెప్పావు మీరా. పంతులు గారు, అను జాతకం పూజ గదిలో ఉంది, వెళ్లి తీసుకొస్తాను. అలాగే వెళ్లే ముందు ఇలవేల్పు ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా మంచిదే అమ్మా. పదండమ్మా. అలాగే. అను జాతకం ఒక్కటే ఉందేంటి? ఆర్య జాతకం మాన్సి సుబ్బు గారికిచ్చింది. మరి రాజనందిని జాతకం ఏది? పంతులు గారు, ఇలవెల్పు పూజలో నేను మీకు రాజనందిని జాతకం ఇచ్చాను కదా, అదెక్కడుంది? నేనది ఆర్యబాబు జాతకంతో పాటు ఇందులోనే పెట్టానమ్మా. ఇందాక పూజ గదిలో పెట్టారు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. మాన్సి, మాన్సి! చూ నీరజ్, షాపింగ్ లో నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, ముందే చెప్తున్నాను. ఓకే డెవల్, నీ షాపింగ్ అయ్యాక కార్డ్ స్వైపింగ్ పిలిస్తే చాలు. ఓకే. మాన్సి, వాట్ మూమెంట్లా? పూజ గదిలో ఉన్న ఆర్య జాతకాన్ని సుబ్బు గారికి తీసుకొచ్చి ఇచ్చింది నువ్వే కదా? అవును. అక్కడ ఇంకో జాతకం పేపర్ కూడా ఉండాలే, చూసావా? ఇంకొకటంటే అనుదే కదా. అను జాతకం ఎందుకులే అని అక్కడే ఉంచి డ్రాయింగ్ మాత్రమే తీసుకొచ్చాను. అను జాతకం ఉంది మాన్సి, నేను అడిగింది రాజనందిని. చెప్పండి మామూల్లా. అది మరో జాతకం అంటే. ఓ, మీ పూర్వీకుల జాతక చక్రం అనేవారు, అదే దాని గురించి అడుగుతున్నారమ్మా? అవును కేశవ, మా వంశపారంపర్యంగా ఆ జాతకంతోనే అన్ని తరాల వారి జాతక పరిశీలన జరుగుతుంది. మాన్సి, ఒక్కసారి బాగా గుర్తు చేసుకో, అది చాలా ముఖ్యమైంది. ఐఎమ్ ష్యూర్ మామిన్లా, నేను బ్రోయిన్ల జాతకం మాత్రమే తీసుకొచ్చా. అసలు మీరు చెప్తున్న ఆ పూర్వీకుల జాతకం ఏంటో కూడా నేను చూడలేదు. అమ్మా, ఆ పేపర్ ఒక్కటే ఉందా? దాని కాపీస్ ఏం లేవా?
అయినా నేను కూడా ఇప్పుడు దాని గురించి వినలేదే. బాబు మీరన్నట్టుగా కాపీలు ఉండాలి. నేను వెతుకుతాను, మీరు బయలుదేరండి. మాన్సి, షల్ వి మూవ్? మామిన్లా అను కూడా నా టెస్ట్ ప్రకారమే సెలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత మీరు నన్ను ఏమనకూడదు, ఓకేనా? నీ ఇష్టం మాన్సి. థ్యాంక్ యూ మామిన్లా. పద నీరజ్. మీరా, నువ్వు కూడా మాతో పాటు రావచ్చుగా. నీరజ్ రానివ్వు మాన్సి, మనకు హెల్ప్ గా ఉంటుంది కదా. అవునులే, మనకు లెక్కలు చూసుకోవడానికి పనికొస్తుంది. ఐ మీన్ అందరికీ లెక్కగా తీసుకోవడానికి పనికొస్తుంది అంటున్నాను. పదా మీరా, పదా. మాన్సి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తను ఆర్య జాతకంతో పాటుగా రాజనందిని జాతకాన్ని కూడా సుబ్బు గారికి ఇచ్చేసిందన్నమాట. ఒకవేళ సుబ్బు గారు ఆ జాతకాన్ని ఎవరికైనా చూపిస్తే అంతా తెలిసిపోతుంది. అలా జరక్కముందే ఏదో ఒకటి చేసి ఆపి తీరాలి. అక్కర్లేదమ్మా, అక్కర్లేదమ్మా, అక్కర్లేదమ్మా. అక్కర్లేదంటావేంటార్యా? పొరపాటున సుబ్బుగారు నీ జాతకాన్ని, రాజనందిని జాతకాన్ని ఎవరికైనా చూపిస్తే మీ ఇద్దరికీ పెళ్లి జరిగిన విషయంతో పాటు అన్నీ తెలుస్తాయి ఆర్యా. అసలు రాజనందిని విషయం నేను సుబ్బు గారి దగ్గర దాచాలనుకోవట్లేదమ్మా. ఏమన్నావార్యా? నిజం సండే, పెళ్లి ప్రస్తావన కంటే ముందే నేను ఈ విషయాన్ని ఆయనతో చెప్పాలనుకున్నాను. కానీ మనం హాస్పిటల్ నుండి వచ్చేసరికి సుబ్బు గారు అమ్మ కలిసి అన్నీ నిర్ణయం చేయడంతో ఏమీ చెప్పలేకపోయాను. కానీ ఇప్పటికైనా ఆయనతో చెప్పడం అవసరం. నీ ఆలోచన కరెక్ట్ కాదార్యా. సుబ్బు గారి పెళ్లికి ఒప్పుకోవడానికి మనం అందరం ఎంత కష్టపడ్డామో నీకు తెలుసు కదా. ఇప్పుడంతా సవ్యంగా జరిగిపోతుందన్న టైంలో నువ్వు ఇప్పుడు ఈ విషయాన్ని సుబ్బు గారికి చెప్పి మళ్ళీ లేనిపోని తంటాలు తెచ్చుకోదార్యా. కేశవ చెప్పింది నిజమే ఆర్య. ఈ విషయం సుబ్బు గారికి తెలియకపోవడమే మంచిదేమో. అలా అని ఎన్ని రోజులు దాచుంచగలమమ్మా? ఎప్పటికైనా తెలియాలి కదా. ఆర్యా, నీతో జీవితం పంచుకోబోయేది అను. తనకైతే నిజం తెలుసు కదా. పైగా తనకి ఏ అభ్యంతరం లేదు. ఇంకా వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముంది? అవసరం కాదు సండే, అది నా బాధ్యత. కావచ్చార్య, కానీ ఏమని చెప్తావు, ఏముందని చెప్తావు? అది పేరుకు మాత్రమే జరిగిన పెళ్లి. దాంతో రాజనందిని నీకు భార్య, నీకు బంధం ఏర్పడింది. కానీ ఆ బంధానికి ఉన్న ఆయుష్ ఎంతో మనకు మాత్రమే తెలుసు. మనం చెప్పినా కూడా అది వాళ్ళు అంగీకరించే విషయం కాదార్యా.
అందుకని చెప్పకుండా దాయమంటావా? కలిసొచ్చిన అదృష్టాన్ని చెడగొట్టుకోవద్దు అంటున్నాను. ఎందుకంటే ఏ తండ్రి అయినా సరే పెళ్ళై భార్య చనిపోయిన తనకి తన కూతురినిచ్చి పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరించడు. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికంటే ఎందుకు జరిగింది అనే భయమే వాళ్ళ వెంటాడుతుంది. ఆ భయం భవిష్యత్తు మీద నమ్మకాన్ని చంపేస్తుంది ఆర్య. అందుకే కొన్ని నిజాలు బయటికి రాకపోవడమే మంచిది. అవునార్య, నేను చెప్పేది కూడా మీ ఇద్దరి మంచి గురించే నేను ఆలోచించు. ఆలోచించాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. మీరెన్ని చెప్పినా సరే సుబ్బు గారితో ఈ నిజం చెప్పాకే నేను అనుతో పెళ్లికి సిద్ధపడతాను. ఎందుకంటే మరోసారి ఆయన దృష్టిలో దోషిగా నిలబడ్డం నాకు ఇష్టం లేదు. ఆర్య, కేశవ, అంతా మంచి జరగాలని ఆశిద్దామమ్మా. అమ్మా, ఇప్పుడు స్వీట్స్ చేస్తున్నావేంటి? బస్తీలో వాళ్ళని నిశ్చితార్థానికి పిలవలేదు. ఉత్తి చేతులతో పిలిస్తే ఏమవుతుందని మిఠాయిలు చేస్తున్నాను. సరే, నేను కూడా హెల్ప్ చేస్తా. అమ్మా, నీకు గజ్జల శబ్దం వినిపిస్తుందా? నాకే వినిపించలేదే. సుబ్బు, అమ్మి అమ్మి, మీ నాయన బయట నుంచి వచ్చిండాడు. లేలే, నీళ్లు తీసుకురాపో. తీసుకోండి నాన్న. సుబ్బు, ఇందా మిఠాయి కూడా తిను. ఇప్పుడు స్వీట్ ఏంటి పద్దు? నువ్వు తీపి కబుర్తో వస్తావని నాకు తెలుసు సుబ్బు. అందుకే నీ నోరు తీపి చేద్దామని చేసిండాను. ఓ, విషయం తెలిసిందా? మ్మ్. ఇప్పుడు నాకేం వద్దు పద్దు. బస్తీలో వాళ్ళకి పంచిపెట్టు. నా కడుపు నిండుగా ఉంది. నాన్న, కనీసం నీళ్ళైనా తాగండి. ఏటి సుబ్బు, అమ్మి అమ్మి, మీ నాయనకి కడుపు నిండుగా ఎందుకుండదో తెలిసినా? ఆర్య సార్ ఇంటికి పోయిండారు కదూ, బియ్యం కూడా వచ్చిండాడని దండిగా పెట్టింటారు. నాన్న, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, నన్ను క్షమించండి నాన్న. అలా అంటావేంటి బుజ్జమ్మా? నువ్వెందుకు క్షమాపణ చెప్పడం? నీ మనసు తెలుసుకోకపోవటం నా తప్పు. తెలుసుకునేసరికి ఆలస్యమైంది. లేదు నాన్న, మీరు నా కోసం మీ పట్టుదల పక్కన పెట్టి
మమ్మల్ని అర్థం చేసుకుని పెళ్లి కొప్పుకున్నారు. నా తొందరపాటుతో మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. పిల్లల కోసం చేసే ఏ పని తల్లిదండ్రులకి కష్టం కాదమ్మా. కేవలం మీ క్షేమం గురించి ఆలోచించి ఒక్కోసారి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించాల్సి వస్తుంది. అంతే తప్ప మా మాట వినలేదన్న పంతం కానీ మీ ప్రేమ నెగ్గకూడదన్న పట్టుదల కానీ ఏదీ ఉండదమ్మా. ఎంత తాపత్రయపడినా చివరికి ఏదో ఒక చోట రాజీ పడక తప్పదు. అబ్బబ్బబ్బబ్బా సుబ్బు, అంత శుభంగా జరుగుతున్న సమయంలో మళ్ళీ అవన్నీ తోడుకోవడం ఎందుకు? ఇంతకీ రేపు సార్ వాళ్ళు ఏ టైంకి వస్తా అన్నారు? ముహూర్తం ఏమన్నా అనుకున్నారా? ఆ విషయం సాయంత్రం ఫోన్ చేసి చెప్తామని చెప్పారు. ఈలోపు నేను వెళ్ళి ఆర్యసార్ది బుజ్జమ్మది జాతకం చూపించుకొస్తాను. నువ్వు వెళ్ళి బుజ్జమ్మ జాతకం తీసుకురా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి పద్దు? వెళ్ళి జాతకం తీసుకురా. మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. అది సుబ్బు, శారద మేడం గారు అడిగితేను అమ్మి జాతకాన్ని మేడం గారి దగ్గరికి పంపించుండాను. అవునా? నాకు తెలియక ఆర్యసారి జాతకం మాత్రమే తీసుకొచ్చాను. బుజ్జమ్మ జాతకం ఇంకో కాపీ ఉందా మన దగ్గర? లేదు సుబ్బు. ఆయన ఏం పర్లేదులే, అమ్మి పుట్టిన తేదీ సమయం సరిగ్గా చెప్తే చాలు. జాతక చక్రాన్ని సిద్ధాంతి గారే గీసేస్తారు. సర్లే, ఆ పనే చేస్తాను. అవును సుబ్బు, ఇప్పుడు నువ్వు వెళ్ళి జాతకాలు చూపించడం దేనికి? రేపెట్టాకు పంతులు గారు వస్తారు కదా, నేరుగా ఆయనకే జాతకాలు చూపిస్తే పోలా? పంతులు గారు నిశ్చితార్థం జరిపించడానికి మాత్రమే వస్తారు. పెళ్లి పొంతనలన్నీ సిద్ధాంతి గారి దగ్గరే చూపించుకోవాలి పద్దు. అట్నా? అయితే నేను వస్తాను సుబ్బు. నువ్వెందుకులే పద్దు, రేపే కదా కార్యక్రమం. నువ్వు మిగతా ఏర్పాట్లలో ఉండు, నేను వెళ్లి చూపించుకొస్తానులే. అది నిజమేలే సుబ్బు. నువ్వు సిద్ధాంతి గారి దగ్గరికి పో, నేను బజార్కెళ్ళి కావాల్సిన పూలు పళ్ళు కూరగాయలు అన్ని కొనుక్కొస్తాను. పచారీ సామాన్లు ఏమన్నా కావాలంటే నువ్వు తెద్దుగాన్లే. సరే, అలాగే. మరి నేను వెళ్ళొస్తాను. అమ్మీ, ఇవన్నీ సర్దే. సుబ్బు, అన్ని వివరంగా కనుక్కో. 1-2 సార్లు జాతకం చూసి మంచి ముహూర్తం పెట్టమని చెప్పాలి. అలాగే లేవే. నీతో జీవితం పంచుకోబోయేది అను. తనకైతే నిజం తెలుసు కదా, ఇంకా వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముంది? కొన్ని నిజాలు బయటికి రాకపోవడమే మంచిది. సుబ్బు గారికి నా గతం గురించి, రాజనందినితో నా అనుబంధం గురించి తెలియాలి. ఈ విషయం దాస్తే రేపు సుబ్బు గారికి నా మీద నమ్మకం పోయి ఆయన ముందు నేను దోషిలా నిలబడాల్సి వస్తుంది. అందుకే నిజం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు తెలియాలి. పద్దు గారు, సుబ్బు గారు, అను, అను, ఏంటి అల్లరి చిన్నపిల్లలాగా? ఎవరైనా చూస్తే బాగుండదు. నాది అల్లరా?
మీకు కావలసినవన్నీ దాచుంచుతాను అనగానే కారేసుకుని వచ్చేసారే దాన్నేమంటారు? అను, నేనొచ్చింది సుబ్బు గారి కోసం. ఆహాహాహాహా. మీ కథలన్నీ నాకు తెలుసు. ముందు మీరిలా వచ్చి కూర్చోండి. ఐఫిల్ టవర్ లా ఉన్నారు. అను. ఎంతసేపు హోల్డ్ చేస్తాను? హ. అయ్యో, పడేస్తావా? ఆల్రెడీ పడిపోయారుగా, మళ్ళీ మళ్ళీ ఏం పడతారు? కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకొచ్చారు? నేను నిజంగానే సుబ్బు గారి కోసం వచ్చాను. మీరు చెప్పరు. మీకేం కావాలో నాకు తెలుసు. మన పెళ్లి ఫిక్స్ అయిన ఆనందంలో నేను మీకొకటి చెప్పాలి. అను, షూ. I love